ఈ రాఖీ పండుగ రోజు నాకు కొంచెం స్పెషల్, కొంచెం ఎమోషనల్ కూడా. మా అన్నయ్య ఈసారి ఊర్లో లేడు, అందుకే తనకి నా చేతులతో రాఖీ కట్టలేకపోయాను. కానీ మా పాప చాలా చిన్నది కదా, రాఖీ కట్టేంత పెద్దది కాలేదు. అందుకే ఈసారి మా పాప తరపున తన అన్నయ్యకి నేనే రాఖీ కట్టాను. రాఖీ పండుగ కోసం రాఖీ, పూజా సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకున్నాను. మా పాప కూడా ఇక్కడ ఏదో జరుగుతోంది అన్న ఆనందంతో ఎదురుగా చాక్లెట్స్ చూసి నా పక్కనే అలా కూర్చుంది. తనకి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లోనే కనిపిస్తుంది. ఎంత ఇష్టం అంటే ప్రతిదానికి కొట్టుకుంటూనే ఉంటారు. మా పాప తరపున తన అన్నయ్య చేతికి ఈ రాఖీ కడుతున్నప్పుడు ఒక అమ్మగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ రాఖీ కేవలం ఒక దారం కాదు, తన చెల్లెలికి ఎప్పుడూ తోడుగా ఉండాలని, తనని ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటూ కడుతున్న రాఖీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు, కానీ పెద్దవాళ్ళయ్యాక కూడా ఈ ప్రేమ అనుబంధం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. పండుగ అంటే మన వాళ్ళతో కలిసి ఉండడం, పిల్లల నవ్వులు, సందడి, ఇవన్నీ కలిసినప్పుడే ఆ రోజు ఇంకా అందంగా అనిపిస్తుంది. పిల్లలతో కలిసి పూజ చేసుకుని స్వీట్స్, చాక్లెట్స్ పంచుకుని ఇంట్లోనే అందరం కలిసి రాఖీ పండుగ అందంగా జరుపుకున్నాం. మా పాప ఇప్పుడైతే తన అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయింది, కానీ ఒకరోజు తనే తన చేతులతో స్వయంగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. ఈ రోజు మా అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయినా నా చేతులతో మా పాప అన్నయ్యకి రాఖీ కట్టినందుకు ఈ అందమైన క్షణం మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా కుటుంబం తరపున మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీ వాళ్ళకి షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.